హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని గూడూరుకోట రోడ్డు మార్గంలో కడివేడు గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ బంకును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు। పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించి పెట్రోల్ బంకులో వారు విక్రయించబోతున్న పెట్రోల్ మరియు డీజిల్ వివరాలను ఎమ్మెల్యేకు తెలిపారు। తాము విక్రయించే పెట్రోల్ 3 కిలోమీటర్లు అదనపు మైలేజీ వాహనాలకు అందిస్తుందని నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు। ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు, స్థానిక పోలీస్ శాఖ అధికారులు, ఎమ్మెల్యే అనుచరులు తదితరులు పాల్గొన్నారు। బండ్లో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు వాసవి మహిళా సమాజం గూడూరు అధ్యక్షురాలు చంద్రకళ తెలిపారు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న మెప్మా పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారికి వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో మహిళలకు దుస్తులు మరియు పౌష్టికాహారాన్ని మహిళా సమాజం సభ్యులు అందజేశారు। గూడూరు పట్టణంలోని గమ్మలపాలెంలో ఉన్న మెప్మా పునరావాస కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు వాసవి మహిళా సమాజం గూడూరు అధ్యక్షురాలు చంద్రకళ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు దుస్తులు పౌష్టికాహారాన్ని అందజేశారు। ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ నూతనంగా వాసవి మహిళా సమాజం ప్రారంభించడం జరిగిందని, సభ్యులందరి సహకారంతో రాబోయే రోజుల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో సుప్రజ, మంజుల, సుజాత, నాగజ్యోతి, లహరి, తేజ తదితరులు పాల్గొన్నారు। పట్టుకో
మహిళా సమాజం మరియు ఆదివైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. ఇందుకు సహకరించిన కాకుమాని సావిత్రి గారు, సభ్యులు వాళ్ళందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మై ఫ్రెండ్స్లో అసోసియేషన్ చీరలు పంపిణీ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. మా గ్రూప్ కమిటీ మెంబర్స్కి, సభ్యులకి అందరూ నన్ను సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు గూడూరు ఆర్యవైశ్య మహిళా సమాజం ప్రెసిడెంటు మరియు ఆర్యవైశ్య స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన పోకూరు చంద్రకళ గారి పుట్టినరోజు సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో చీరల పంపిణీ జరుగుతుంది. ఆమెకు భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున ఆదివైశ్య మహాసమాజం తరఫున కోరుకుంటున్నాను. జైవాసి, జై జై. ఈ అవకాశం మాకు కల్పించినందుకు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాసవి గూడూరులోని వాసవి మహిళా సమాజము అనే గ్రూప్ ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా పోకూరు చంద్రకళ గారు మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఈమె చంద్రకళ గారి పుట్టినరోజు సందర్భంగా మై ఫ్రెండ్స్ అసోసియేషన్లో బట్టలు పంపిణీ చేస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మై ఫ్రెండ్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో భారతీయ గణిత శాస్త్రవేత్త స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నివాళులు అర్పించారు. మ్యాథమెటిక్స్ డే సందర్భంగా విద్యార్థులకు గణితంలో వివిధ రకాల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. స్కూల్లో ఉండాలి. సరే నేను పోతాను. ఎవ్రీవన్, నిన్న ఆదివారం అయినందువల్ల మ్యాథ్స్ డేని నేను ఈరోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. మన గణిత మేధావి అయినటువంటి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ తన జన్మదినాన్ని ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 22ను మ్యాథ్స్ డేగా జరుపుకుంటాము. అందులో మా పాఠశాల విద్యార్థులైనటువంటి సాయి విద్యానికేతన్ స్కూల్ స్టూడెంట్స్ ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు స్వతహాగా చేయడం జరిగింది. వాళ్ళని నేను ఎంతో అప్రిషియేషన్ చేస్తున్నాను. ఇటువంటి ప్రాజెక్టులు మరి ఎన్నో చేయాలి, ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్న ఆదివారం అయినటువంటి సందర్భంగా ఈరోజు పాఠశాల క్యాంపస్లో ఈరోజు గణిత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. గణిత మేధావి, ప్రపంచానికి లెక్కలు నేర్పినటువంటి మహామేధావి అయినటువంటి మన భారతీయుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గణిత దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సాయి విద్యానికేతన్ పాఠశాలలో కేవలం అకాడమిక్స్ మాత్రమే కాకుండా విద్యార్థులకు అన్ని రంగాల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ అనే ఒక నినాదంతో ఈరోజు సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనతి కాలంలోనే డివిజన్లోనే కాదు జిల్లాలోనే అగ్రగామి విద్యా సంస్థగా ముందుకెళ్తున్నది. దీని వెనుకున్నటువంటి ముఖ్యంగా మా కరెస్పాండెంట్ అయినటువంటి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దయాకర్ గారు, శ్రావణి గారు, ముఖ్యంగా మా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఒక కృష్ణ దర్శనం డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితేనేవ్వండి, లేకపోతే రిపబ్లిక్ డే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయించాలన్నా, లేకపోతే సైన్స్ డే అయినా, మ్యాథ్స్ డే అయినా, టీచర్స్ డే అయినా, న్యూ ఇయర్ అయినా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మరువలేనిది. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గూడూరులోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు యేసుప్రభు జననం, క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రశాంత్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Rohit and team, please come on the dais to perform. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు Thank you, children. Thank you for your. Go. దీనిలో ఏం రాయబడిందో ఒకసారి నేను చదువుతాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం రాయబడిన మాటని, ఆ దినాలలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశంకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అంటే మనం ఏమనుకుంటాం అంటే సెన్సెస్ అంటాం. ఈ జనాభా లెక్కలు రాసేటువంటి సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారని గ్రంథం చెప్తుందంటే చూడండి, మనము కొన్ని సందర్భాల్లో జనరల్గా ఏం మాట్లాడుకుంటామంటే మనకు వచ్చినటువంటి కష్టాలు, మనకు వచ్చినటువంటి బాధలు ఎవరికి రాలేదయ్యా, నాలాంటి కష్టాలు ఇంకెవరికి రాలేదని చెప్తుంటాం. అంటే ఆ దీన స్థితి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడు? చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు కదా మీలో కూడా. ఎక్కడ జన్మించారు యేసుక్రీస్తు వారు? పశువుల పాకలో జన్మించాడు. గణిత పితామహుడు రామానుజం అయ్యర్ ప్రపంచానికి చూపించిన గణిత మేధస్సు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిపోయిందని సైదాపురం మండలం విద్యాశాఖ అధికారి దయాకర్ కొనియాడారు. రామానుజం జయంతి సందర్భంగా కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాలలో గణిత పితామహుడు రామానుజం అయ్యర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ గణిత దినోత్సవంను ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గణిత ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా గణిత దినోత్సవంను నిర్వహించారు. ఎందుకంటే ఆయనలాగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని అందరూ గణితంలో మేధావులు కావాలని చెప్పి గణిత ఉపాధ్యాయులు ఎంఎంఎల్ హై స్కూల్ కలిచేడులో దాదాపు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరికి వృత్తి పట్ల అంకిత భావం అనంతమైనది. బడి పిల్లల సంక్షేమం కొరకు వీరు హద్దులు ఎరుగని దాన కరుణుని వలె అనేక దానాలు చేశారు. ఎప్పుడు పని పని అంటూ బడి కోసం అహర్నిశలు పాటుపడ్డారు. వీరి సేవలు అత్యంత ప్రశంసనీయం. నిత్యం నిస్వార్థ సేవ తత్పరత వీరి ప్రత్యేకత. వీరు మా బడికి దొరకడం మా గత జన్మ సుకృతం, మా అదృష్టం. వీరిని కన్న తల్లిదండ్రులు చరితార్థం. వీరి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. చంద్రునికి ఒక నూలు పోగుమని వీరికి ఈ గణిత దినోత్సవం సందర్భంగా సన్మానిస్తూ ప్రదానం చేస్తున్న ప్రశంసా పత్రాన్ని వీరు స్వీకరించగలరు. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హై స్కూల్ కల్చర్.
నేను 8 ఫీట్ ఎక్కేసాను. 8 ఫీట్ ఎక్కేసిన తర్వాత ఇంకెన్ని ఫీట్ ఉంది మీరు ఎక్కడానికి? 2 ఫీట్ ఉంది. 1 నిమిషంలో ఎక్కేస్తుంది. జారిపోయినంత పని లేదు వాడికి, రీచ్ అయిపోయాడు కదా అక్కడికి. అది లాజికల్గా థింక్ చేయగలరు. ఆ లాజికల్గా థింక్ చేయగలిగినప్పుడే మీకు మ్యాథ్స్ ఎప్పుడైనా సరే అదేం పెద్ద బ్రహ్మ పదార్థం కాదు. నేను 81లో ఇక్కడ స్టూడెంట్ని. ఈ స్టూడెంట్గా ఉండి ఈరోజు నేను మ్యాథ్స్ గురించి చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు చెప్పాడు, అలాగే వాసు చెప్పారు, అలాగే నేను కూడా నా క్లాస్లో టాపర్ని మ్యాథ్మెటిక్స్. అందుకే వచ్చాను ల్యాబ్. యాక్చువల్గా అయితే ఈరోజు నాకు వచ్చే షెడ్యూల్ కూడా లేదు. ఏదైనా చేసుకుంటే అందరూ కట్టితే నేను మన చదివిన స్కూల్లోనే మనం మ్యాథ్స్ గురించి చెప్పుకోవడానికి మనం గర్వపడుతున్నామని చెప్పి నేను ఇక్కడ మీ స్టూడెంట్స్ గురించి చెప్పడానికి వచ్చాను. మ్యాథ్స్ అనేది మిగతా ఇంకోటి ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను, మన బోర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా గురించి తెలిసిన వాళ్ళు లేకపోవచ్చు, అందుకని నా గురించి నేనే చెప్తాను. సైదాపురం మండలంలోని తూర్పు పుండ్ల రామసాగరం గ్రామంలో 15 రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారని ఆ గ్రామస్తులు టీడీపీ గ్రామ నాయకుడు సుబ్రహ్మణ్యం నాయుడుతో కలిసి బిందెలతో నిరసన తెలియజేశారు. నీటి సరఫరాను చేస్తే సర్పంచ్గా మేమే వదలాలి అంటూ పంచాయతీ కార్యదర్శి పంపిన వ్యక్తి దగ్గర నుండి స్పాన్సర్లు షెడ్ తాళాలు లాక్కెళ్లారని, గతంలో ఇలా ఎప్పుడూ లేదని ఇప్పుడే జరుగుతుందని మహిళలు వాపోయారు. ముందు వెనక కూడా కవర్ అయ్యేది కదా, మళ్ళీ ఈదులో పోతా ఉంటారు కదా. నగరం పంచాయతీ తూరుపూల గ్రామంలో నీళ్లు లేక 15 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ట్యాంకీ శుభ్రంగా కడగాలి, బీచింగ్ వేయాలి, నీళ్లు శుభ్రంగా వదలాలి, మాకు లైట్లు వేయాలి. ఇబ్బంది పడుతున్నాం, మాకు లైట్లు కావాలి. తూరుపూల రామసాగరము సైదాపురం మండలము. మాకు నీళ్ళు అయితే వదలడం లేదు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి వదిలేడు. ఇప్పుడు వారం నుంచి నీళ్లు లేవు. నీళ్ళ కాడ పోతే స్వానాలు ఎత్తుకోపోయినారు, తాళాలు వేసారంటున్నారు. అదేంటి ఆ సమస్య నీళ్లు వదలాలి. ఎవరైందా నాకు తెలీదు. ఆడ తాళాలు వేసారు, రేటు స్వానాలు ఎత్తుకోపోయారని చెప్పారు. వదల నీళ్లు చెప్పాలి. రామసాగరం పంచాయతీలో 15 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి వాటర్ వదిలించాలి, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పగా సెక్రటరీ గారు మనిషిని ఏర్పాటు చేసి వాటర్ వదిలించాలని మనిషిని వెళ్తే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి, ఇంకెవరో వేయడానికి వీల్లేదని రామసాగరంలో కానీ హ్యాబిటేషన్ తూర్పు కోణంలో కానీ నీళ్లు వదలలేకుండా అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం జరిగిందని నీళ్ళు వేసేవాళ్ళు చెప్పడం జరిగింది. కావున గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది. ఈ గ్రామం నుంచి రామసాగరం పంచాయతీ తూరుపూల గ్రామం నుంచి నేను మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. నా పేరు వసంతలక్ష్మి. గత 15 రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యం చేయడం, అక్కడ స్వానర్లు ఇవ్వకుండా స్వానర్లు ఎత్తుకొని చేసేయడం, అదేమనంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు. మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశాము.
సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి వేయించారు. వేపిస్తే కూడా ఈరోజు మళ్ళీ ఆ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ స్వానర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కారణాలు వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుండన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం గురుమే ముకుంద శ్రీమన్నామ ప్రోచ్చ నారాయణాఖ్యం కేరళాపూర్వాంచితం పాపినోపి ఆనపూర్వం వాగ్యవృతానదస్మిన్ తేన కాతం గర్భవాసాని దుఃఖం మజ్జన్మనః ఫలమిదం మధుకైర్మానుషరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ఓం నమః. ఓం శోభనవార్షికాయై నమః. పూర్ణమహోదర్యై నమః. ఓం నవమల్లీ రోమరాజ్యై నమః. ఓం స్వర్ణరంభాపశక్తికాయై నమః. ఓం విశాల జగనాయై నమః. ఓం పీన శుశ్రోణ్యై నమః. నమః. ఓం కంబుగంటై నమః. ఓం శుచుముఖాయై నమః. కుటిలాలక శోభితాయై నమః. ఓం సౌందర్య సీమాయై నమః. భూషణభూషితాయై నమః. ఓం సుగంధవదనాయై నమః. ఓం చారు చాంపేయ నిభనాసికాయై నమః. ఓం దక్ష నమః. ఓం మధ్యకాల తేజోదిమయ చందన చర్చితాయై నమః. ఓం శోచప్రదాత్రే నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం బ్రహ్మనేత్రాయ నమః. ఓం శ్రీరంగనిలయాయ నమః. వెంకటాద్రి నివాసినః ఆయురారోగ్యదం పురుషాం ధనధాన్య సుఖప్రదం జ్ఞానప్రదం విశేషేణ మహదైశ్వర్యకారకం ప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారాసేకదేవోద్భవాయ సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమత్సుందర జామాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాచరణాయ వెంకటేశాయ మంగళం. మూర్తయే శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం విభవే శ్రీరామాయ నమః. ఓం వైఖానసం ఓం మహతే శ్రీరామాయ నమః. ఓం ఋషికేశాయ శ్రీరామాయ నమః. ఓం అచ్యుతాయ శ్రీరామాయ నమః. ఓం మధుకాతినే శ్రీరామాయ నమః. ఓం కృష్ణాఖ్య విప్రరామాయ నమః. ఓం ముకుందాయ శ్రీరామాయ నమః. ఓం హారిణే శ్రీరామాయ నమః. ఓం ప్రియంగ ప్రియభక్షాయ శ్రీరామాయ నమః. ఓం గోవిందాయ శ్రీరామాయ నమః. ఓం శ్రీ నమః. ఓం సత్యై నమః. ఓం గోపీవేషధరాయ. ఓం తండ్రిపురవాసిన్యై నమః. ఓం పట్టణాద ప్రియకర్తే నమః. ఓం విశ్వంబరాయ నమః. ఓం కళాలాపాయ నమః. ఓం బ్రహ్మజ్ఞాయ నమః. ఓం అనుగ్రహాయ నమః. ఓం మాయాయ కుందన్నోడు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు శ్రీ మృత్యుంజయ స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.